నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 ఈ సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగానే ఆడుతుందనే టాక్ కూడా మనం వింటున్నాం. అయితే ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఏదైతే బాలకృష్ణ గారు టీడీపీ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నుంచి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. ఆ సినిమా గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి బాలకృష్ణ గారికి ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అఖండ 2 ఘన విజయం సాధించిందనే బయట టాక్ అయితే వింటున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవ్వరు కూడా అఖండ 2 సినిమా గురించి మాట్లాడలేదు. అలాగే తన పార్టీ ఏదైతే ఉందో టీడీపీ, ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఎవరు ఇంతవరకు ఈ సినిమా గురించి మాట్లాడలేదు. గతంలో చూస్తే ఎవరైనా సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడమో లేకపోతే సినిమా బాగుందని ట్వీట్ చేయడమో చూసాం. కానీ ఎందుకు మరి అఖండ 2కి ఇంతవరకు ఎట్లాంటి స్పందన లేదంటారు? అంటే లోకేష్ లాంటి వాడు ట్వీట్ చేసేవాడు, ఇంతకు ముందు చేశాడు అలాగే. అంటే గతంలో ఆయన వార్ 2కి స్పందించలేదు అనేది కూడా ఒక ఇష్యూగా మారింది. ఎందుకు మాట్లాడలేదు ఆయన అని అంటే అవతల సినిమా ఇంకో దానికి విషస్ చెప్పి ఈ సినిమాకి దీంతో పాటు రిలీజ్ అయిన ఇంకో సినిమాకి విషస్ చెప్పి దీనికి చెప్పలేదు. ఎందుకు అలా చేశాడు లోకేష్ అనేది ఆ రోజుల్లో చర్చకి వచ్చింది. బహుశా ఆ ఉద్దేశంతో ఎందుకు వచ్చిన గొడవ అని తను ఆగి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. అయితే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కూడా స్పందించి ఉండాలి, కానీ నెమ్మదిగా కదిలిస్తారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి ధార్మిక ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. బోయపాటి గారు అంటే తనికెళ్ళ భరణి గారితో కూర్చుని ఒక ఇంటర్వ్యూ చేశారు వారు. అలాగే ఈ ధార్మిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూర్చోబెట్టి గంగాధర శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళతో వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ చేస్తున్నారు. చేయటం ద్వారా దీన్ని ధార్మిక వాతావరణంలోకి ముందు పుష్ చేయాలి ఈ సినిమాని అనుకుంటున్నారు. హిందుత్వ అనేది ఎజెండా దీనికి. ఈ హిందుత్వ ఎజెండాతో తీసినటువంటి సినిమా కాబట్టి మోహన్ భగవత్కి చూపించారు. ఆయన దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం తీసుకున్నారు. రేపో ఎల్లుండో ప్రధానమంత్రికి కూడా చూపించాలని ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకుని ఉన్నారు. మేబీ చూపించచ్చేమో తెలియదు. ఆయన చూస్తారా లేదా అనేది ఇంకో గొడవ. చూసి ఆయన అభిప్రాయ ప్రకటన చేయాలి ఈ సినిమా మీద. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆల్రెడీ బోల్దియా అనేటువంటి పదం బాగా ట్రెండ్ అయింది. అందుకని ఆల్రెడీ బోల్దియా లాగా వీళ్ళు ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీకి చూపించబోతున్నాం అనే మాట చెప్పేశారు. అది జరిగి ఆయన దాన్ని చూసి బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఎక్కడైనా ఇంకొంచెం చేయాలనుకుంటే అప్పుడు తెలుగుదేశం నాయకులను కూడా వాడతారు. ఇప్పటి వరకు మన ఇంటి ప్రోడక్ట్ని మనమే ప్రచారం చేసుకున్నట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతో హోల్డ్ అయి ఉన్నట్టున్నారు వీళ్ళందరూ. కానీ ఓజీ సినిమా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే అభిమానులం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడారు కదా. లోకేష్ మాట్లాడాడు కదా, టికెట్స్ గురించి కూడా మాట్లాడారు, ఇవన్నీ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు కూడా అదే కదా. లోకేష్ చాలా స్పష్టంగా ఆ సినిమా విజయం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలా, ఆ సినిమా చూడటానికి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు అలాంటి ట్వీట్స్ ఏం రాలేదు. రాకపోవడంతో డిస్కషన్ జరుగుతోంది. అయితే వీళ్ళు ఆయన మామగారి సినిమానే అది. అలాగే పార్టీ అధినాయకుడి కుమారుడి సినిమా. అధినాయకుడిని కాదని ముందుకెళ్లే పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. అందుకని బాలకృష్ణ మీద వాంటెడ్గా చిన్నచూపు చూశారని అయితే నేను అనుకోను. కానీ ఇక్కడ ఇంకొక గొడవ ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా తక్కువ మంది మాట్లాడారు దాని గురించి. ప్రధానంగా ఆయన్ని వేదికల మీదకి పిలిచినటువంటి విశ్వక్సేన్ లాంటి వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈ సినిమా అసలు వాళ్ళకి కనెక్ట్ అయిందా అనేది ప్రశ్న. అంటే ఈ జనరేషన్కి ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలంటే సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడాలి. కేవలం సినిమాగా దాన్ని మాట్లాడే పరిస్థితి లేదు. సినిమాగా ఏమీ లేదు దానిలో. అంటే గతంలో చూస్తే డాకు మహారాజ్ అనే సినిమా వచ్చినప్పుడు కొంతమంది యంగ్ హీరోస్ ఆ పార్టీలో ఇన్వాల్వ్ అవ్వడమే కావచ్చు, బాలకృష్ణ గారితో ఎంత జోబెల్గా ఉన్నారో మనం చూసాం.
అసలు ఆయన ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఒక్క ట్వీట్ సినిమా ఇలా ఉంది అని కూడా చెప్పలేని అదే పరిస్థితి. విశ్వక్సేను వీళ్ళందరూ మేము బాలకృష్ణ గారి మనుషులు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యారు. వాళ్ళెవరూ ఇప్పుడు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే ఈ సినిమా గురించి కేవలం సినిమాగా మాట్లాడే పరిస్థితి లేదు దీనికి. దానిలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడాలి. ఓన్లీ కంటెంట్ మీద మాట్లాడగలిగితేనే సినిమాకి ప్రయోజనం. అంటే ఇది బాలకృష్ణ గారి సినిమా, ఎమోషన్స్ బాగున్నాయి, ఆయన త్రిశూలం తిప్పే పద్ధతి బాగుంది, ఇక్కడ వరకు మాట్లాడితే కుదరదు. సనాతన హైందవ అని మాట్లాడాడు ఆయన సినిమాలో. సనాతన హైందవ ధర్మం అన్నాడు. అలాగే మా దేశంలో ధర్మం ఉంటుంది, మీ దేశంలో మతం ఉంటుంది అన్నాడు. మీరు కొండల్లో తొండలు పట్టే జాతి అని చెప్పి చైనాను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు సినిమా నిండా. హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెబుతూ దాన్ని ఒక్కదాన్ని ఆశ్రయం అంటే దాన్ని ఆధారం చేసుకుని ఆయన చెలరేగిపోయి ఆ క్యారెక్టర్ నడిచింది. అందులో బాలకృష్ణ గారు చేసినటువంటి అఖండ క్యారెక్టర్. ఈ కంటెంట్ మీద మనం ఏం మాట్లాడినా అది భవిష్యత్తులో మన జీవితాలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అనే భయంతో ఉన్నారు. సో ఆ భయంతో ఇంతవరకు వీళ్ళు చేయలేదంటారా సార్? ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు వచ్చిన గొడవ అది బాలకృష్ణ గారి సినిమా, దండం పెట్టేద్దాం చూసి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఎవరు నెగిటివ్గా మాట్లాడే ధైర్యం చేయట్లేదు. నో నెగిటివ్ కామెంట్. అలాగని పాజిటివ్గా మాట్లాడటానికి అందులో కంటెంట్ వీళ్ళకి కనెక్ట్ అయ్యి దాని గురించి మాట్లాడేటువంటి సాధికారికత లేకపోవడం. అంటే బయట ఒక టాక్ వినిపిస్తుంది సార్, పార్టీ వాళ్ళే కావచ్చు, మిగతా హీరోసే కావచ్చు, వాళ్ళ స్వలాభం కోసం బాలకృష్ణ గారిని వాడుకున్నారు. కానీ ఈ సినిమాని నడిపించింది ఫస్ట్ నుంచి కూడా నడిపించింది అంతా కూడా అభిమానులే. ఆఖరికి ప్రొడ్యూసర్స్ కూడా చేతులెత్తేసిన వైనం. కానీ ఎవరైతే బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళే పూనుకొని ముందుకు తీసుకెళ్లారు సినిమాని అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే సినిమాకి సంబంధించి చాలామంది భుజానికి ఎత్తుకున్నారు. దిల్ రాజు గారు సహకరించాడు. మ్యాంగో కంపెనీ వైపు నుంచి కూడా కొంత హెల్ప్ అందింది ఈ సినిమా రిలీజ్కి సంబంధించి. మ్యాంగో రామ్ నుంచి కూడా కొంత సహకారం అందింది వీళ్ళకి. ఇలా ఇండస్ట్రీ వైపు నుంచి అరవింద్ గారు, సురేష్ బాబు వీళ్ళందరూ కూర్చుని కదా ఆ సినిమాని సార్ట్అవుట్ చేసి బయటకు తీసుకొచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వీళ్ళందరూ కూర్చున్నారు అప్పుడు సిట్టింగ్స్ లో. కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఈ సినిమాని రిలీజ్ చేయడం, మురళీమోహన్ గారు వేదికల మీద మాట్లాడుతూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. ఆయన ఆ సినిమాలో పాత్ర కూడా వేశాడు, అందుకని ఆయన మాట్లాడేస్తున్నాడు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంటే పర్టికులర్ గా లోకల్ బీజేపీ లీడర్స్ కానీ ఎవరు మాట్లాడట్లేదు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కొంతమంది మాట్లాడకపోవటానికి రీజన్ నా ఉద్దేశం అయితే వాళ్ళకి అధినాయకుడి నుంచి ఆదేశాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే టోటల్గా పార్టీ ఏం చేయాలన్న ఒక కార్యకర్త ఎన్ని గంటలకు భోజనం చేయాలో అధినేత నిర్ణయించే పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం. కాబట్టి ఈ గందరగోళంలో ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలా వద్దా అనేది కూడా అధినేత అభిప్రాయం మేరకే చేయాల్సిన పరిస్థితి. సో ఇది మాట్లాడితే అంటే మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ తెలియాలి, ఏదో మేరకు దాని మీద పట్టు ఉండాలి, లేకపోతే కుదరదు. కేవలం బాలకృష్ణ గారి సినిమా బాగుంది అంటే అది ఆ స్థాయికి వాళ్ళ స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టేటువంటి స్టేట్మెంట్ అవుతుంది. దానికి ఒక 4 వాక్యాలు జోడించే పరిస్థితిలో ఎవరు ఉన్నారని నేను అనుకోవడం లేదు. అంటే ఆ స్థాయి పరిజ్ఞానం అంటారా సార్? మరి పరిజ్ఞానం కాదు, అసలు ఆ సినిమాలో వాళ్ళు డీల్ చేసిన సబ్జెక్టు ఈ సనాతన హిందూ ధర్మము, దాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత, అది మాత్రమే సమాజాన్ని కాపాడుతుంది అని చెప్పిన వైనాన్ని ఓపెన్ ఏరియాలో మాట్లాడే పరిస్థితి వాళ్ళకి తెలియదని కాదు, తెలిసినప్పటికీ అంత ఓన్ చేసుకుని మాట్లాడితే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఏదో ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. దానిలో ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ కలిసి ఉంటారు. అది ఆ రకమైన ఇమేజ్ అక్కడ సర్క్యులేట్ అవడం ఇబ్బంది కలగచ్చు కొంతమందికి. అందుకని ఎక్స్పోజ్ కావడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అగ్రెసివ్గా లేరు, వాంటెడ్గా బాలకృష్ణకి ఏదో బ్యాడ్ చేయాలనే ప్రోగ్రాం కాదు, కానీ కొంచెం సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే చాలా క్లియర్గా పరిస్థితి బాగాలేదు అని మాట్లాడాలి.
రెండోది రోజుకి అంటే ఒక 3-4 రోజులు గ్యాప్ ఇచ్చి ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడిస్తే దాని తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనే కసరత్తు బోయపాటి గారు విపరీతంగా చేస్తున్నాడు. ఆధ్యాత్మికవేత్తలతో అయిపోయింది. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్కి కొద్ది మేరకు అంటే ఇంటిమసీ ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలు చేసే ప్రోగ్రాం ఉంది. దీని కంక్లూడింగ్ సెషన్లో భాగంగా వాళ్ళు చంద్రబాబుతో కూడా మాట్లాడించే ఛాన్స్ ఉంది. రైట్. అలా ఒక స్కీమ్ చేసుకుని వెళుతున్నారు తప్ప వాంటెడ్గా ఎవరు, నిజానికి వాంటెడ్గా కూడా ఎవరు వెళ్ళి మాట్లాడాలి అన్నంత ఉత్సాహం చూపించట్లేదు ఆ సినిమా గురించి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.